1. రైలు పట్టాల పక్కన రాళ్ళు ఎందుకు వేస్తారు? అసలు కారణం, రైలు వెళ్లేటప్పుడు వచ్చే భారీ శబ్దాలను, ప్రకంపనలను, వైబ్రేషన్స్ని ఈ రాళ్లు తగ్గిస్తాయి. అలాగే పట్టాల కింద ఉన్న సిమెంటు దిమ్మెలు కదలకుండా చూస్తాయి, చెట్లు మొలవకుండా ఆపుతాయి. 2. కొత్త బట్టలు లేదా వస్తువులు కొన్నప్పుడు అందులో చిన్న సిలికా జెల్ ప్యాకెట్ ఎందుకు ఉంటుంది? అసలు కారణం, ఆ వస్తువులు పాడవకుండా, వాటిలో తేమ, మాయిశ్చర్ చేరకుండా ఈ సిలికా జెల్ కాపాడుతుంది. ఇది తేమను పూర్తిగా పీల్చేసుకుంటుంది. 3. కరెన్సీ నోట్ల చివరన చిన్న చిన్న గీతలు, బ్లీడ్ లైన్స్ ఎందుకు ఉంటాయి? అసలు కారణం, చూపు లేనివారు, అంధులు ఆ గీతలను చేత్తో తాకి అది ఎన్ని వందల నోటో, 100, 200, 500 గుర్తించడానికి ఆ గీతలను ప్రత్యేకంగా ముద్రిస్తారు. 4. మొబైల్ ఫోన్ కెమెరా ఎప్పుడూ ఎడమవైపే, లెఫ్ట్ సైడ్ ఎందుకు ఉంటుంది? అసలు కారణం, ప్రపంచంలో ఎక్కువ మంది కుడిచేతివాటం, రైట్ హ్యాండెడ్ ఉన్నవారే. మనం ఫోటో తీయడానికి ఫోన్ను అడ్డంగా, ల్యాండ్స్కేప్ తిప్పినప్పుడు కెమెరా పైభాగానికి వస్తుంది. దీనివల్ల వేళ్లు అడ్డుపడకుండా ఫోటోలు బాగా వస్తాయి. 5. జీన్స్ ప్యాంటుకు కుడివైపు చిన్న జేబు, స్మాల్ పాకెట్ ఎందుకు ఉంటుంది? అసలు కారణం, పూర్వకాలంలో మనుషులు పాకెట్ వాచ్, చిన్న గడియారాలు వాడేవారు. ఆ వాచ్లు కిందపడి పగలకుండా, స్క్రాచెస్ పడకుండా ఉండటానికి ఈ చిన్న జేబును డిజైన్ చేశారు. 6. పెన్ క్యాప్ పైన చిన్న రంధ్రం, హోల్ ఎందుకుంటుంది? అసలు కారణం, చిన్నపిల్లలు ఆడుకుంటూ పొరపాటున పెన్ క్యాప్ను మింగేస్తే అది గొంతులో ఇరుక్కుపోయినా ఊపిరి ఆడకుండా పోకూడదు అనే ఉద్దేశంతో ఆ రంధ్రాన్ని పెడతారు. అది ప్రాణాలను కాపాడుతుంది. 7. రోడ్లపై పసుపు మరియు తెల్లటి గీతలు, రోడ్ లైన్స్ ఎందుకుంటాయి? అసలు కారణం, తెల్లటి ముక్కలు ముక్కల గీతలు ఉంటే వాహనాలు ఓవర్టేక్ చెయ్యొచ్చని అర్థం. అదే పసుపు గీత ఉంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్ అని, లైన్ దాటకుండా వెళ్లాలని అర్థం. 8. ఎయిర్పోర్ట్లో వాటర్ బాటిల్స్ను లోపలికి ఎందుకు అనుమతించరు? అసలు కారణం, సాధారణ నీళ్లలాగే కనిపించే కొన్ని రకాల ప్రమాదకరమైన లిక్విడ్ కెమికల్స్, ఎక్స్ప్లోజివ్స్ ద్వారా విమానాల్లో ప్రమాదాలు జరగకుండా ఉండటానికి సెక్యూరిటీ పరంగా ఈ రూల్ పెట్టారు. 9. లిఫ్ట్లో అద్దాలు, మిర్రర్స్ ఎందుకు పెడతారు? అసలు కారణం, మొదట్లో లిఫ్ట్లు చాలా నెమ్మదిగా వెళ్లేవి. దాంతో జనాలు బోర్ ఫీల్ అయ్యేవారు. అద్దాలు పెట్టడం వల్ల జనాలు తమని తాము చూసుకోవడంలో బిజీ అయిపోయి సమయం తెలియకుండా రూట్ పూర్తి చేస్తారు. అలాగే చిన్న స్థలంలో ఉన్నామనే భయం పోతుంది. 10. జ్వరం వచ్చినప్పుడు మన శరీరం ఎందుకు అంత వేడిగా మారుతుంది? అసలు కారణం, మన శరీరంలోకి వైరస్ లేదా బ్యాక్టీరియా వచ్చినప్పుడు వాటిని చంపడానికి మన రోగనిరోధక శక్తి, ఇమ్యూన్ సిస్టమ్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అంటే జ్వరం రావడం అనేది మన శరీరం వైరస్తో పోరాడుతోంది అనడానికి సంకేతం.